తిరుమల లడ్డూ కల్తీ అంశంపై విజయవాడలో వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారు పలు డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. లడ్డూ నెయ్యి తయారీలో జరిగిన అవినీతి అక్రమాలపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదికను వెంటనే బహిర్గతపరచాలని, వాస్తవాలు ప్రజలకు తెలియకుండా అధికార కూటమి ప్రతిపక్ష పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని వామపక్షాలు విమర్శించాయి. ప్రజల సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే లడ్డూ వివాదాన్ని మతపరమైన విధంగా మారుస్తున్నారు అని ఆరోపించారు. వాళ్ళు కూటమిలో ఉన్న పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పనిగట్టుకొని రోజు అదే పనిగా దీన్ని మాట్లాడటం, దానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ దానికి సమాధానాలు ఇవ్వటం, లేకపోతే వాళ్ళు ఎదురుదాడి చేయటం, ఈ రకంగా ఈ రెండు కూటముల మధ్య రాజకీయ వ్యవహారం కింద మారిపోయింది. అసలు నిజాలు ఈరోజు మరుగున పడిపోతున్నాయి. ప్రజల యొక్క భక్తి, మత విశ్వాసాలతో ఇది చెలగాటం ఆడుకోవడం తప్ప ఇంకోటి కాదు. అవినీతికి పాల్పడ్డారు అని వాళ్ళు చెప్పేవాళ్ళు హిందువులే, దానికి నాయకత్వం వహించిన వాళ్ళు హిందువులే, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులే. మరి ఎవరు దీనికి ఇందులో ఏంటి మతం యొక్క పాత్ర? హిందూ మతం భావాలు దెబ్బతిన్నాయని రోజు ప్రచారం చేస్తుంటారు. వాళ్ళని శిక్షించరు. పోనీ సిట్ ముగ్గురు అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని మనదని సిఫార్సు చేశారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాని ఆధారంగా మేము చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఈవో, ప్రధాన బాధ్యతగా ఉన్నటువంటి ఈవో సింఘాల్, ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేసారు. ట్రాన్స్ఫర్ చేయడం శిక్ష ఎలా అవుతుంది, చర్య ఎలా అవుతుంది? అంటే ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులిపేసుకున్నారు. అంటే ఎవరైతే దోషులని వాళ్ళు చెప్తున్నారో అక్కడ ఉన్నటువంటి విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే సప్లయర్స్ కావచ్చు, లేదా సలహాదారులు కావచ్చు, లేదా టెస్టింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరి మీద ప్రభుత్వం చర్య తీసుకోకుండా కంటితుడిపి వ్యవహారంగా మార్చి దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలి, మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుని లబ్ధి పొందాలి, ప్రజల మత మనోభావాలతో చెలగాటం ఆడటం తప్ప ఇది ఇంకోటి కాదు. అందుకని వామపక్ష పార్టీలు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సిట్టు నివేదిక ఆధారంగా, సిట్ అనేది ఏందో ఎవరికి తెలియదు, బ్రహ్మ పదార్థం. కూటమిలో ఉన్న పార్టీలు తెలుగుదేశం